పల్లెల్లో తొలికూత కోడి కూయంగా రవికిరణముదయించేనే వరమై తాకి మనసంతా పులకించేనే గున్నా గున్నా మామిడి గుట్టెనక నల్లారే గడికట కింద ఉంది నా మడి దున్ని పొరా నువ్వు ఎగబడి. అంటే ఫోక్ సింగర్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది అని చెప్పని మీకు ఎవరైనా చెప్పారా? లేదంటే చిన్నప్పటి నుంచి కూడా మీరు ఏమైనా నేర్చుకొని అట్లా రావడం జరిగిందా? నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి వచ్చిన అన్న గిట్లా నేను ఫోక్ సింగర్ అన్న నివృత్తి వైబ్స్ లో పాట పాడినా మస్తు హిట్ అయిందన్న, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు అన్న, నాకు ఒక్క రూపాయి కూడా వద్దు, నాకు ఒక్క రూపాయి కూడా వద్దు, నా టాలెంట్ నేను నిరూపించుకుంటా అన్న అంటే ఒక్కళ్ళగిట్లా నాకు సపోర్ట్ చేయలేదు. ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో, ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో, ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారో, ఎవరైతే లిరిక్ రైటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక పిచ్ అనేది పట్టేసింది అనమాట. మరి అంతే కదా, ఇప్పుడు సింగర్కి తనకు నచ్చినట్టుగా పాడితేనే కదా సాంగ్ బాగుంటది. అనుకుంటున్నట్టు నచ్చితే నచ్చినట్టు కాదు, అది ఇంకో విషయం. ఓహో, అంటే ఇందులో కూడా ఉంటుంది అట్లా? అంటే నీకు అవకాశం ఇస్తా నాకేంటని చెప్పాను. 100% ఉంది. ఇట్లా మీకు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారు అలాగా? అంటే ఒకసారి జానీ మాస్టర్కి సంబంధించి ఇష్యూ అనేది ఎలా అయితే స్ప్రెడ్ అయిందో, జానీ మాస్టర్ తర్వాత నెక్స్ట్ ఇట్లా రకరకాల వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే శేఖర్ మాస్టర్ పేరు అనేది కూడా రావడం జరిగింది. నెక్స్ట్ మన జానీ మాస్టర్ అయిపోయిండు, నెక్స్ట్ మన శేఖర్ మాస్టరే అని చెప్పేసి ఎంతో మంది అంటున్నారు. అసలు ఆ కామెంట్లు చూడొచ్చు, మామూలుగా లేదు. ఎందుకు శేఖర్ మాస్టర్ ఓన్లీ జానులీరినే ఎందుకు సపోర్ట్ చేస్తుండు? ఓహో, వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేకపోతే జానులీరి అక్కనే ఎందుకు సపోర్ట్ చేస్తుండు? జానులీరి అక్క చేతి మీద ఎందుకు ఆయన పేరు రాసుకుంది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విషయం రైట్. ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ రావడం జరిగింది అనమాట. ఆమె వచ్చేటప్పటికి నీలి నీలి కల్లావడే అనే సాంగ్తో ఫోక్ సింగర్గా ఆమె మంచి పేరుని తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మంచి మంచి ఫోక్ సాంగ్స్ కూడా ఆమె పాడడం కూడా జరిగింది. రైట్ నౌ ఇప్పుడు ఆ వచ్చేటప్పటికి ఎవరో కాదు, బాసాని మమతా గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఆమెతో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి, మస్తున్నా, మీరు ఎట్లున్నారు? యా సూపర్, చాలా బాగున్నా అండి మీరు. రైట్, అంటే మీరు నీలి నీలి కల్లవాడే సాంగ్తో మీరు మంచి ఫేమస్ అవ్వడం కూడా జరిగింది. అవును. అయితే ఆ సాంగ్ కూడా చాలా మంచి హిట్ కూడా అవ్వడం కూడా జరిగింది. అంటే మీ ఫస్ట్ సాంగ్ అండి అది? లేదండి, ఫస్ట్ సాంగ్ వచ్చి నాది బతుకమ్మ సాంగ్. బతుకమ్మ సాంగ్ తర్వాత అది మెలోడీ హిట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ వచ్చి నీలి నీలి కల్లవాడే. ఓకే, రైట్. అసలు ఫస్ట్గా మీరు మీ స్టడీ ఎక్కడ జరిగింది, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి వరకు హైదరాబాద్ వరకు వచ్చి ఒక ఫోక్ సింగర్గా మంచి పేరుని ఎలా తెచ్చుకున్నారు అనేది ఒకసారి మాకు. నేను పుట్టింది మాత్రం అమ్మనబోలు అనే గ్రామంలో, నల్గొండ డిస్ట్రిక్ట్ అనమాట. సో అక్కడ నుంచి పేరెంట్స్ అంటే డాడీకి డ్యూటీ, అంటే డాడీ ఆర్టీసీ ఇటు రావడం వల్ల నేను ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చదువుకున్నా, డిగ్రీ వరకు చదువుకున్నా. డిగ్రీలో మంచి మార్క్స్తో పాస్ అయినా, మంచిగా చదువుకున్నా కూడా మళ్ళా చదువుకున్నా. తర్వాత అనిపించింది ఏం చేయాలి చిన్న చిన్న జాబ్లు అయితే చేస్తూనే ఉన్నా అప్పటికి. తర్వాత నాకు కూడా సాంగ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏదైనా పాట వచ్చిందంటే అది టీవీలో వచ్చిన తర్వాత కంపల్సరీ నేను నేర్చుకోవాల్సిందే. అట్లా పాటలు నేర్చుకుంటా కొంతమంది అక్కలు ఏం చెప్పారంటే, మమతా ఇట్లా ఒక యాప్ ఉంటుంది, అందులో పాటలు వాడి పెట్టు, మంచిగా నీకు పేరు కూడా వస్తుంది, అది ఇది అని చెప్తే సరే అని చెప్పి అందులో పాటలు పెట్టేదాన్ని. ఆ యాప్ పేరు ఏందో కాదు, స్టార్ మేకర్. అందరికీ తెలుసు, మోస్ట్లీ సింగర్స్ అందరికీ కూడా తెలుసు. అందులో పాటలు వాడుతుంటే ఒక అన్న మెసేజ్ చేసిండు అనమాట, అమ్మ నీ వాయిస్ మంచిగా ఉంది, ఒక పాట పెడతా, ఇది వాడి పెట్టు అంటే నేను దేకలే ఫస్ట్. అమ్మ అట్లనే పెడతారు, ఇట్లనే మాట్లాడాలని చూస్తారు, పోరగాళ్ళు అందరు లుచ్చగాళ్ళు ఉన్నారని చెప్పేసి నేను ఇక అంటే అందులో అందరు అట్లాంటి వాళ్ళే ఉంటారు, అమ్మాయిలను గెలయనీకి అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎందుకు అందులోకి వెళ్ళారు మరి? నాకు పాటలు పాడడం ఇష్టం కానీ నేను ఎవరికి మెసేజ్లకు రిప్లై ఇచ్చేదాన్ని కాదు. సో అన్న నాకు అప్పుడు లేదమ్మా, నేను అన్ననే నాకు ఇట్లా పెట్టు అంటే సరే అని చెప్పి ఆ పాట పెట్టిరు వాళ్ళు. బతుకమ్మ పాట పెట్టి ఈ పాట కొంచెం పాడి పెట్టు అంటే పాడి పెట్టినాక వాయిస్ చాలా బాగుంది, మీకు ఈ పాట ఛాన్స్ ఇస్తాను, నేను యూట్యూబ్లో ఒక సాంగ్ పెట్టాలనుకుంటున్నామ్మా బతుకమ్మ పాట అంటే అప్పటికప్పుడు ఆయన చెప్తే, అన్నయ్య చెప్పినందుకు నేను ఆయన నమ్మి సిరిసిల్ల వెళ్ళి అక్కడ పాట వాడొచ్చిన నేను. ఆ పాట బతుకమ్మ పాట హిట్ అయ్యింది. అన్న నేను ఇద్దరం కలిసి వాడినాం. పల్లెల్లో తొలికూత కోడి కూయంగా రవికిరణముదయించేనే వరమై తాకి మనసంతా పులకించేనే
సిటపాట సినుకంటూ సినుకు కురవంగా సెలయేరు ప్రవహించేనే చెరువుల్లో నవకమలం వికసించేనే. ఈ పాట అన్న నేను ఇద్దరం కలిసి వాడినాం. మెలోడీ హిట్ అయింది కరీంనగర్లో. అది ఆ పాట తర్వాత ఈ పాట విన్న తర్వాత నాకు ఎప్పటి నుంచో పరిచయం అక్క వాళ్ళు. నేను అప్పట్లో రియల్ ఎస్టేట్ చేసినప్పటి నుంచి అక్క వాళ్ళు పరిచయం. రియల్ ఎస్టేట్ కూడా చేశారు మీరు? అవునండి, చేశాను. అంటే చిన్న చిన్న జాబులు అన్నారని చెప్పన్నారు. జాబులు చేసుకుంటూనే రియల్ ఎస్టేట్ కూడా, అదే రియల్ ఎస్టేట్ లో ఆఫీస్ లో చేసేదాన్ని. అక్కడ నుంచి ఆ అక్క నాకు కాల్ చేసి మమత వాయిస్ నీదేనా అంటే అవును అక్క అన్న. అయితే మమత ఇట్లా మేము ఇట్లా ఒక మంచి ఛానల్ పెట్టాలనుకుంటున్నాం, దానికి నువ్వే సింగర్ అనుకుంటున్నాం, మాకు అసలు దీనికి సంబంధించి ఎవరెవరిని పరిచయం చేయాలో వాళ్ళందరినీ పరిచయం చేయి, మేమే పెట్టుకుంటాం అమౌంట్ అంటే సరే అని చెప్పి అందరినీ పరిచయం చేసిన, తెలిసిన వాళ్ళని పరిచయం చేసిన, పాటలు పాడినాం. అసలు యాక్చువల్లీ అందులో ఒక 10 సాంగ్స్ దాకా నేనే పాడాలి, కానీ కంటిన్యూ పాడలేను కదా అని చెప్పేసి నా పక్కన ఉన్న కొంతమందికి కూడా ఛాన్స్లు ఇప్పించిన నేను. తర్వాత ఫస్ట్ సాంగ్ నాకు. తర్వాత ఏమైందంటే మధుప్రియ ద్వారా ఇట్లా ఆడపిల్ల సాంగ్ ఒకటి పాడిచ్చారు. తర్వాత నా సాంగ్ పెట్టారు అనమాట. నా సాంగ్ విత్ ఇన్ 4 daysలో, 4 కాదు 2 daysలో 1 million వెళ్ళింది సాంగ్. 1 million వెళ్ళింది. ఆ సాంగ్కి మాన్కోట ప్రసాద్ గారు లిరిక్ రైటర్ అయిన, మ్యూజిక్ మదీన్, మన కొరియోగ్రాఫర్ వచ్చి రఘు మాస్టర్ అన్న, మా డాన్సర్ వచ్చి దేక్తడి హారిక. చాలా బాగా వెళ్ళింది. అది మన రామోజీ ఫిలిం సిటీలో దానికి మొత్తం అక్కడే డాన్స్ అవన్నీ. సో నేను కూడా వెళ్ళిన, అక్కడ పూజ కూడా నా చేత చేపించారు. చాలా మంచి అనిపించింది. ఆ సాంగ్ హిట్ అయిన తర్వాత దేవుడా ఇట్లాంటి సాంగ్స్ నాకు కంపల్సరీ రావాలి, ఇదే ఛానల్లో నేను హిట్ అవ్వాలి అని కోరుకునే లోపే నాకు ఒక పెద్ద షాక్. ఇంకా అక్కడ లేకుండా చేసిర్రు నన్ను. ఎక్కడ ఛానల్లో? ఆ ఛానల్లో లేకుండా చేసి. అది ఎవరు చేసిర్రు ఏంటి అనేది ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు. అదేంటి అనుకోలేదు మరి? తెలుసుకోవాలనుకోలేదా? తెలుసుకోవాలనుకోలేదు. ఎందుకని? పోనీలే, నా వల్ల చాలా మంది వస్తున్నారు కదా ఇప్పుడు ఆ ఛానల్కి. ఎంతో మంది అదేంది సింగర్స్ వస్తున్నారు, డాన్సర్స్ వస్తున్నారు, మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్లు పరిచయం అవుతున్నారు ఆ ఛానల్ ద్వారా. వీళ్ళందరికీ ఒక అవకాశం, గొప్ప అవకాశం నేను ఇచ్చినా అనుకుంటున్నాను. గొప్పగా ఫీల్ అవుతుంది. ఇప్పటికీ మీరు అట్లానే ఆ మైండ్ లో అది పెట్టుకుని అలా ఉండిపోయారు కదా? అలాగే ఉండిపోయాను. డెవలప్ అవ్వలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే అదే నాకు పెద్ద దెబ్బ. నేను ఎన్ని ఆశలు పడ్డాను అంటే, ప్రతి నెల ఒక సాంగ్ ఉంటుంది మమత నీకు ఈ ఛానల్లో, నీకు కంపల్సరీ ఎప్పటికుంటుంది ప్లేస్ అన్న వాళ్ళే లేకుండా చేసారు చాలామంది. సో ఇక దాని గురించి పట్టించుకోదలుచుకోలే. ఎందుకు దాని గురించి ఆలోచించి నా మైండ్ అంతా ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి అని చెప్పేసి అప్పుడు ఎంతో మందిని అడిగిన, అన్న ఒక్క ఛాన్స్ అన్న, ఒక్క పాట పాడతాన్నా అంటే కూడా ఎవరు ఇవ్వలే. ఎందుకలాగా? మొత్తం ఇండస్ట్రీలో చాలా మందిని. అంటే ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు మీరు మంచిగా చదువుకున్నా, నేను చిన్న చిన్న జాబులు చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఫోక్ సింగర్ అయితే మంచిగా ఫ్యూచర్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది అని చెప్పని మీకు ఎవరైనా చెప్పారా? లేదని చిన్నప్పటి నుంచి కూడా మీరు ఏమైనా నేర్చుకుని అట్లా రావడం జరిగింది? నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి వచ్చిన, అంతేగాని ఈ ఫోక్ ఇండస్ట్రీలో నాకు కూడా చాలా మంది ఎవ్వరు తెలియదు. తెలుసుకున్న కొంతమంది మ్యూజిక్ బాగుంటుంది, కొంతమంది లిరిక్స్ బాగుంటాయి, కొంతమంది కొరియోగ్రఫీ బాగుంటుంది, డాన్సర్ బాగుంటారు, ఇలాంటి అన్ని కొన్ని తెలుసుకొని కేవలం ఆ ఛానల్ కోసమే తెలుసుకొని ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ఛానల్లో పాడాలి అనుకున్నా. తప్పకుండా పాడాలి అనుకున్నా. ఆ ఛానల్లో పాడినా ఇంకో అవకాశం వస్తుందని కూడా ఎదురు చూస్తున్నా, కానీ ఇప్పటివరకు అయితే రాలేదు. మరి ఎందుకు అందరిని అడిగారు మీరు అలాగా అవకాశం ఇవ్వండి నాకు అని చెప్పని? ఇప్పుడు నాకు అంతా తెలుసు, ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసు, అందరు తెలుసు అనుకుంటే ఓకే, వాళ్ళందరు నాకు ఛాన్స్ ఇస్తారు అనుకునేదాన్ని. కానీ నాకు ఎవ్వరు తెలియదు కదా. నాకు ఆ ఛానల్ వాళ్ళు మాత్రమే తెలుసు. అలాగే కొన్ని స్టూడియోస్ ఉంటాయని తెలుసు, కొన్ని ఛానల్స్ తెలుసు. నాకు ఇవన్నీ తెలియదు కాబట్టి ఆ ఫోన్ పట్టుకొని యూట్యూబ్లో కింద ఉన్న నెంబర్లకు అందరికీ ఫోన్లు చేసి, అన్న గిట్లా నేను ఫోక్ సింగర్ అన్న, నివృత్తి వైబ్స్లో పాట పాడినా మస్తు హిట్ అయిందన్న, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడురన్న, నాకు ₹1 కూడా వద్దు, నా టాలెంట్ నేను నిరూపించుకుంటా అన్న అంటే ఒక్కళ్ళు గిట్లా నాకు సపోర్ట్ చేయలే. ఒక అన్న శ్రీకాంత్ సార్ అని ఎస్కే ఫోక్స్ నుంచి ఆయన నాకు అప్పుడు అన్నారు, మమత నీకు ఒక సాంగ్ ఉందమ్మా పాడడానికి రా అంటే అప్పటికప్పుడు వెళ్ళినా నేను. అట్లా నాకు కొన్ని అవకాశాలు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా 1 year చూసా, ఇట్లా చిన్న చిన్న అవకాశాలు అప్పుడో పాట వస్తుంది.
ఇంకా ఇట్లా పాడితే మనం ఎలా అంటే ఒక అమ్మాయికి నీడ్స్ ఉంటాయి, నెలకింత ఉండాలి, ఆ అమ్మాయికి కూడా ఏదో ఒకటి ఉంటుంది, అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని ఉంటుంది. సో దానికోసమని నేను పడని కష్టం అంటూ లేదు, తిరగని రోజంటూ ఇది చేసుకుంటూనే పాటలు పాడుకుంటూనే నేను యాంకరింగ్ కోసం వెతికిన. అసలు ఎక్కడ ఎతికినో ఎక్కడెక్కడ తిరిగినో అసలు నాకే తెలియదు. మమ్మల్ని అయితే నన్ను పిచ్చిదాన్ని అనుకుర్రు, ఏ పాటలు పాడవు ఏం పాడవు, ఇక 2 పాటలు పాడినో ఇక నేనే సింగర్ అని చెప్పుకుంటున్నావు నువ్వు, అది ఇదని మస్తు తిట్టినా కానీ నేనేమనలే. నా టాలెంట్ ఏందో నేను నిరూపించుకుంటా అని. నేను తెలంగాణ భాష మంచిగా మాట్లాడతా, యాస, నేను తెలంగాణ నల్గొండ పోరిని కాబట్టి ఇట్లనే మాట్లాడతా. ఇక ఏం చేయాలి, నాకు ఇట్లా యాంకరింగ్ అంటే చాలా ఇష్టం, వాయిస్ ఓవర్లు మంచి చెప్తా. సో ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు ఒకరు పరిచయం అయ్యారు నాకు. తొలి వెలుగుల రాచకొండ రమేష్ అని, ఆయన అక్కడికి వెళ్ళినాక తెలిసింది తను నాకు మామ అవుతారని. ఓకే. ఆయన పరిచయం అయ్యారు, ఆయన తొలి వెలుగులో పెట్టించారు, మంచిగా జరుగుతుంది, మొత్తం అంతా మంచిగా జరుగుతుంది. అనుకోకుండా ఛానల్లో ఏదో వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చింది. సో అది కూడా అయిపోయింది. తర్వాత ఏం చేయాలి ఇంకెవరు తెలుసు, నాకు ఎవ్వరు తెలియదు. అయితే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఫస్ట్ వర్క్ చేసిన ఛానల్లోంచి అంటే వాళ్ళందరూ వాళ్ళు మిమ్మల్ని తీసారా, లేదంటే మీకు అవకాశం అక్కడ ఇవ్వట్లేదని చెప్పని మిమ్మల్ని సైడ్ చేయాలని చూస్తున్నారని చెప్పని మీరే వచ్చేసారా బయటికి? సైడ్ చేయాలని చూస్తున్నారని నాకు అనిపించింది, 100% అనిపించింది. ఎందుకంటే కొత్త వాళ్ళని పట్టుకురావాలని వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అది వాళ్ళకి అంటే ఛానల్ పెట్టిన కొత్తలోనేనా లేదంటే కొద్ది రోజుల తర్వాత ఇదంతా? జస్ట్ ఒక 2 months. ఒక పాట మాత్రం నేను పాడిన తర్వాత ఇంకో పాట నా పక్కన వచ్చిన ఒక అమ్మాయికి, నేను నా ఫ్రెండ్కి అమ్మాయికి ఛాన్స్ ఇప్పించా. నేనే కాదు అందరికీ ఛాన్స్ ఇప్పియాలి, ఇలాంటి ఆ ఛానల్లో ఎంతోమంది కొత్త సింగర్స్కి ఛాన్స్ ఇప్పియాలని మస్తు అనుకున్నా నేను. అరే నేను బాగుపడడమే కాదు ఒక 10 మందిని బాగు చేద్దాం అనుకున్నా నేను. అలాంటి టైంలో ఆ అమ్మాయికి ఛాన్స్ ఇప్పించిన తర్వాత ఏం జరిగిందో ఏమో నాకు తెలీదు, కానీ ఆమె పాట తర్వాత నేను ఇంకా 3-4 సాంగ్స్ కూడా పాడినా, కానీ అందులో రిలీజ్ కానివ్వలేదు వాళ్ళు. అక్కడ మీరు తప్పు చేశారు. ఏం చేశాను? మీకు అవకాశం కావాలని చెప్పిన ఫస్ట్ నుంచి మీరు ఆ అవకాశం కోసం తిరిగినప్పుడు ఇంకొకరికి అవకాశం ఇద్దామని చెప్పని ఎందుకు అనుకున్నారు మీరు? అంటే నేను పాడిన తర్వాత సేమ్ వాయిస్ ఉండకూడదు అని నా పక్కన అమ్మాయికి ఛాన్స్ ఇచ్చా. సేమ్ వాయిస్ అని కాదు కదా, ఇప్పుడు మిమ్మల్ని మీ సింగింగ్ నచ్చి మీ ద్వారా ఛానల్ పెడదామని చెప్పని మాట్లాడుకుని మీరు ఉండండి ఛానల్ పెడదాం. 100% మీరు అన్నది కరెక్ట్, నేను చేసిన తప్పదే. మరి ఎందుకు అట్లా చేశారు? ఒకరికి మంచి చేయాలనుకుంటే మనకి షెడే ఎదురైతుంది కదా, అది నాకు క్లియర్గా తెలిసిపోయింది అప్పుడే. సో నేను ఎంతో మందికి మంచి చేయాలనుకున్నా కానీ వాళ్ళందరూ నాకు చెడే కూర్చున్నారు. ఓకే. వాళ్ళకి ఇప్పుడు తెలియకపోయినా ఇప్పుడు మస్తు సంతోషపడుతుండొచ్చు, వాళ్ళు అన్నీ కొనుక్కొని అన్నీ వేసుకొని మంచిగా సంతోషపడుతుండొచ్చు. రేపు ఏదో ఒక రోజు కంపల్సరీ నేను అంటూ గుర్తురానా వాళ్ళకి అని ఎదురు చూస్తున్నా తప్ప వాళ్ళకి ఏదో జరగాలి, ఏదో అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే నాకు అన్యాయం చేసి వాళ్ళకి ఇట్లా నాశనం అయిపోవాలని కోరుకుంటారు, కానీ నేను ఆ పద్ధతిలో నేను లేను. నా వల్ల ఇంతమంది సింగర్స్ పాడగలుగుతున్నారు, అందులో కొత్త సింగర్సే కాదు మా పెద్ద సింగర్స్ పాడిరు అందులో. నివృత్తి వైబ్స్ అని కొట్టి చూడురి మీరు, ఆ ఛానల్ నుంచి ఒక 10 ఛానల్ దాకా పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, రైట్. అట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేటప్పటికి మీరు ఏమైనా సాంగ్స్ ఏమైనా పాడుతున్నారా? ప్రెజెంట్ ఒక సాంగ్ మన ఎస్కే ఫోక్స్ అని చెప్పాను కదా శ్రీకాంత్ గారు, ఆయన నాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆయనే రాశారు పాట, చాలా బాగా. అంటే మన వెంకట్ అజ్మీర్ గారు మ్యూజిక్ అందించారు దానికి. మన లాస్ట్ ఇయర్ స్మైలీ డ్యాన్స్ చేశారు. ఒక అన్నయ్య, ఆయన పేరేంటో నాకు తెలీదు. ఒకప్పుడు ఆయన గున్నా అది ఏంటి ఆమెతో వేశారు కదా డింపుల్ మౌనికతో సాంగ్, మీరు ఇంతసేపు పాడిర్రు ఆ పాట గున్నా గున్నా మావిడి, ఆ సాంగ్ హీరో అనమాట అతను. సో ఆ సాంగ్ ఇప్పుడు నాది హిట్ 100% హిట్ అవుతుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా బాగుంటుంది సాంగ్. నెక్స్ట్ ఇది ఎస్కే ఫోక్స్ లో ఇప్పుడు రాబోతుంది ఆ సాంగ్. ప్రోమో అయితే రిలీజ్ చేసినాం. ఇక దేవుడి దయ. ఏదో ఒక లిరిక్ అంటారా, ఒక లిరిక్ చెప్తారా? బుర్రుమంటూ వచ్చినాడు సామి, వాడు బుల్లెట్ ఎక్కమండు సామి,
బుర్రమంటూ వచ్చినాడు సామి వాడు బుల్లెట్టు ఎక్కబండ సామి వాడంటే ఇష్టమాయే చెప్పాలంటే సిగ్గాయే వాడంటే ఇష్టమాయే చెప్పాలంటే సిగ్గాయే నేనేమి చెయ్యాలి సామి వాడి బండెట్ట ఎక్కాలి సామి నేనేమి చెయ్యాలి సామి వాడి బండెట్ట ఎక్కాలి సామి. ఓకే, అంటే ఇది ఫోక్లోకి వస్తుంది కదా, అంటే విత్ మ్యూజిక్ అన్ని సామి సామి అంటే ఇప్పుడు పుష్పాటు ఉంది కదా, దానికి తగ్గట్టు ఉంటది అని ఆ పాట పాడిన. ఓకే, అలా అంటారా, రైట్. సరే అండి, ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే అంటే ఫోక్ ఇండస్ట్రీకి రావడానికి కానీ అంటే ఇక్కడ అవకాశం కోసం అనేది చాలా అంటే చాలా మీరు అన్నట్టుగానే ఫస్ట్ నుంచి ఒక అవకాశం వస్తే చాలు అని చెప్పన్నట్టుగా ఇటువైపు తెలంగాణలో చాలా ప్రత్యేకం అనమాట ఈ ఫోక్ సాంగ్స్ అనేవి ఇటువైపు. సో ఇటువైపు ఈ ఇండస్ట్రీకి రావాలంటే చాలా అంటే చాలా కష్టపడతారు, చాలా అంటే చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలాంటి విషయాలను ఫేస్ చేయాల్సి వస్తుంది? కొంతమందికి మాత్రం టాలెంట్ ఉన్నా కానీ ఇక్కడ నిరూపించుకోలేము. ఇది నేను చెప్పే మాట మీ అందరు గుర్తుపెట్టుకోరు. ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఇక్కడ నిరూపించుకోలేము. ఎందుకని? టాలెంట్ అసలు ఇక్కడ టాలెంట్ పనికి రాదు. ఇప్పుడు చెప్తున్నా కదా నేను, టాలెంట్ ఇక్కడ పనికి రాదు. మరి ఏం కావాలి టాలెంట్? ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో, ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో, ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారో, ఎవరైతే ఏమంటారు లిరిక్ రైటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక పిచ్ అనేది పట్టేసింది అనమాట. అంటే సాంగ్ బాగా హిట్ అవ్వాలనా? సాంగ్ అనేది హిట్ అవ్వాలి. ఇప్పుడు ఒక పాట హిట్ అయింది అనుకోండి, ఆ అమ్మాయి కోసమే వెతుకుతారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఒక పాట హిట్ అయింది అనుకోండి, ఆ అమ్మాయి కోసమే వెతుకుతారు. ఒక డాన్సర్ హిట్ అయ్యారనుకోండి, ఆమె కోసమే వెతుకుతారు, వేరే వాళ్ళని పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంది? వ్యూస్ కావాలి, వాళ్ళకు ఒక పేరు రావాలి, హిట్ రావాలి వాళ్ళకి. అంతేగాని పక్కన ఎంత టాలెంట్ ఉన్న అమ్మాయిలు ఉన్నా, ఎంత మంచి పాడే అమ్మాయిలు ఉన్నా కానీ పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఆ హిట్ అయిన పాటలే. ఇప్పుడు హిట్ పాటలు వాడతారు వాళ్ళు, ప్రతి పాట హిట్ అవుతారా? ప్రతి పాట హిట్ అవుతారా? ఇప్పుడు నేను కూడా ఇన్ని సాంగ్స్ వాడినా, 62 దాకా వాడినా. నేను ప్రతి పాట హిట్ అయిందా? నాది అవ్వలేదు కదా. అలానే ఎందుకు ఆలోచించట్లేదు వాళ్ళు? హిట్ అయిన వాళ్ళనే పట్టుకొని హిట్ అయిన వాళ్ళతోటి సాంగ్స్ పాడిస్తున్నారు. సో వాళ్ళు చేసే తప్పదే. తప్పంటే ఇప్పుడు రైట్, మీరు ఇప్పుడు ఎలా అయితే మీరు నాకు అవకాశం కావాలని చెప్పని మీరు ఎలా అనుకుంటారో, ఇప్పుడు వాళ్ళు కూడా అలా అనుకునే కదా వాళ్ళు పిలవగానే వెళ్తూ ఉంటారు కదా. అవును, కరెక్టే. ఇప్పుడు వెళ్ళగానే ఓకే, ఒక పాట వాడుతున్నారు, హిట్ అవుతున్నారు, నెక్స్ట్ సాంగ్ కూడా వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, నేను కాదనను. అంటే వాళ్ళు కూడా బాగుపడాలి. మీకు అవకాశాలు రావట్లేదని చెప్పని వాళ్ళ గురించి చెప్తున్నారా? లేదు, నేను అలా అనట్లేదు. ఇప్పుడు ఏమంటున్నా, వాళ్ళు హిట్ అవుతున్నారు, ఓకే, వాళ్ళు పాడుతున్నారు, అలాగే వాళ్ళకే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ ఒక్కతే సాంగ్స్ ఇప్పుడు అయినా కానీ పాడిన వాళ్ళంతా కూడా ఎక్కువ కాలం ఉంటున్నారా? ఎక్కువ కాలం ఉండట్లేదు కదా. వాళ్ళకి ఏదో ఒక రోజు కంపల్సరీ ఆ హిట్ అనేది పోతుంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. మరి వేరే వాళ్ళ కోసం కూడా వెతకాలి కదా. అరే అంటే కొత్తదనం కోసం చూస్తూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు. అవును, కొత్తదనం కోసం చూస్తున్నారు కానీ అది చూడట్లేదు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి అది కాదు కావాల్సింది, హిట్ పడాలి మనకి. అంటే ఏ అమ్మాయి అయితే బాగా డాన్స్ విషయం కూడా ఉంది ఇక్కడ. ఒక అమ్మాయి వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, గప్పుడే అవకాశాలు వస్తాయి. మరి అంతే కదా. ఇప్పుడు సింగర్గా తనకు నచ్చినట్టుగా పాడితేనే కదా సాంగ్ బాగుంటది. మీరు అనుకుంటున్నట్టు నచ్చితే నచ్చినట్టు కాదు, అది ఇంకో విషయం. ఓహో, అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, నా దగ్గరే ఉండాలి, ఇంకెక్కడ వాడొద్దు. అదేంటి? ఉన్నారు కొంతమంది అట్లా కూడా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గరికి వస్తే ఇప్పుడు నేను వెళ్ళిన ఒక దగ్గరికి, నీకు అవకాశం ఇస్తే నాకేంది? అట్లాంటి క్వశ్చన్స్కి కూడా నేను అంటే కొంతమంది అడిగినా కానీ నేను ఒకటే, ఏంటి ఏంటి ఇందులో కూడా ఉంటుంది అట్లా ఉంది, నీకు అవకాశం ఇస్తా నాకేంటి అని చెప్పండి. 100% ఉంది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఏంది, ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఉంది. నీకు అవకాశం ఇస్తే నాకేంది? ఇష్టం ఉన్న వాళ్ళు ఫర్దర్గా పెద్ద సింగర్స్ అవుతారు, ఇష్టం లేని వాళ్ళు కింద పడతారు. ఓకే, ఇట్లా మీకు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారు అలాగా? నన్ను ఎవ్వరు అడగలే, నేను డేర్ అండ్ డాష్గా మాట్లాడతా కాబట్టి నన్ను అట్లా అడిగినా కానీ కొడతా నేను ఫస్ట్ మెయిన్. నేను తప్పు దారిలో పోవాలని అనుకోలేదు, నేను ఆ దారిలో పోను కూడా. ఎందుకంటే నా పేరెంట్స్ నాకు ఇంపార్టెంట్. ఈ సాంగ్స్ అనేవి వస్తాయి పోతూ ఉంటుంది. ఎప్పుడో ఇన్ని పాటలు పాడుతున్నా అంటే ఆ దేవుడు కూడా కరుణిస్తాడు కదా. ఏదో ఒకసారి అమ్మాయికి హిట్ ఇవ్వాలి,
అమ్మాయి ఇంత కష్టపడుతుంది ఇంత తిరుగుతుంది అన్న దేవుడు అనుకున్న రోజు ఆ హిట్ వస్తుంది. దానికోసం ఎదురు చూస్తా కానీ తప్పుదారిలో మాత్రం పోన్నాయి. మరి ఇప్పుడు సర్వే అవ్వడానికి ఏం చేస్తున్నావు మరి? ప్రెసెంటా నేను ఫ్రీలాన్సర్గా జాబ్ చేస్తున్నా, అంటే యాంకరింగ్ చేస్తున్నా అండ్ అలాగే సింగింగ్ కూడా. ఎవరైనా చెప్తే కూడా వాళ్ళకి తక్కువ రేట్లో సాంగ్ పాడిచ్చేస్తాం. ఓ అంటే అప్పుడేమో మంచి మంచి సాంగ్స్ ఏమో పాడారు, అన్ని ఛానల్స్ పాడారు, ఇప్పుడేమో తక్కువ రేట్లకి పాడుతున్నా అని చెప్పి అంటున్నారు. అయితే తక్కువ రేట్ నేను ఎప్పుడైనా తక్కువ రేట్లకే వాడినా. నేను ఇప్పటి వరకు నాకు ఇంత కావాలని డిమాండ్ ఎక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తారా? ఎవరు? ఇప్పుడు హిట్ లో ఉన్న వాళ్ళు 100% డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఒక పాట హిట్ అయింది అనుకో నాకు ఇంత కావాలంటారు. ఇప్పుడు సింగర్స్ ఎందుకు అంటున్నారు? మామూలుగా ఎంత వరకు తీసుకుంటారండి అంటే ఉజ్జాయింపుగా? మోస్ట్లీ పెద్ద సింగర్స్ అయితే లక్షలల్లో తీసుకుంటారు. లక్షలల్లో తీసుకుంటారు పెద్ద సింగర్. డాన్సర్స్ అయితే డాన్సర్స్ కూడా 30, 40, 50 వేలు. కొంతమంది అయితే డిమాండ్ చేస్తారు డాన్సర్లు. అంటే వాళ్ళ వ్యూస్ అనేవి మంచిగా వస్తున్నాయి కదా, అంటే అందరిలోకి బాగా వెళ్తుందని చెప్పని దాని మీద కదా. అవునండి, మరి దాని మీద ఖర్చు పెడతాను. ఓకే. ఇప్పుడు మీరు అంటున్నారు ఓన్లీ సింగర్సే అంటున్నారు, డాన్సర్స్ అంటున్నారు. ఇలాగే కాకుండా ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఎంత మందిని బయటికి తీసుకొచ్చి ఫేమస్ చేసారో మీకు ఎరకలేదా? వస్తున్నారు అంటే వాళ్ళు కూడా మీరు ఎలాగ ఒక యాప్ నుంచి మీరు మీ టాలెంట్ మీరు ఎట్లా ప్రూవ్ చేసుకుంటున్నారో సేమ్ అట్లా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా వాళ్ళు కూడా. కాకపోతే వాళ్ళందరూ చేసేవన్నీ మంచి పనులు చేసిన వాళ్ళే బయటకు వచ్చిరా. మంచి పనులు అంటే ఇప్పుడు ఎవరికైతే కొంచెం నచ్చుతున్నారో వాళ్ళు కొంచెం హైలైట్ అవుతున్నారు. అంటే గలీజ్ మాటలు మాట్లాడి, బూతులు మాట్లాడి, ఎక్స్పోజింగ్లు చేసి, డాన్సులు చేసి అట్లాంటి వాళ్ళని ఈ మీడియా వాళ్ళు చాలా మంది హైలైట్ చేస్తున్నారు. మంచి ఏమంటారు మాటలు చెప్పి మంచి కంటెంట్ చేసేటోళ్ళని మాత్రం హైలైట్ చేస్తారు. ఎందుకు హైలైట్ చేయట్లేదండి? ఇప్పుడు మీరు వచ్చారు మా స్టూడియోకి, దేనికి వచ్చారు? దేనికి వచ్చాను? ఒక మంచి కంటెంట్ చెప్తారని చెప్పని వచ్చారు. ఏం కంటెంట్ చెప్పాలి మీకు? చెప్పు. మీ గురించి అసలు మీరు ఎట్లా స్ట్రగుల్ అయ్యారు ఏంటనేది కంటెంట్ తీసుకోవడానికి కదా. అంటే మీడియా వాళ్ళు అందరినీ సమానంగానే చూస్తారు, మీడియా వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు. వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ రేట్లు పెంచుకోవడానికి, అంటే వాళ్ళది వ్యూస్ ఇవన్నీ పెంచుకోవడానికి చెత్త వాళ్ళని కూడా పట్టుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, అరే మాకు ఒక్కసారి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, ఇగో మా రేట్ ఇంత అని చెప్పుకొని తిరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు ఎగ్జాంపుల్ చెప్తా. ఒకళ్ళు ఉన్నారు, ఆ ఇంటర్వ్యూ మంచిగా 1 లక్షల దాకా దాటింది. అక్క నేను ఇంటర్వ్యూకి రావాలంటే మినిమం నాకు 10,000 కావాలక్క, 10,000 ఇస్తేనే వస్తా అక్క అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? ఇప్పుడు ఛాన్స్ ఇప్పించిందే మనం, మీడియాలో ఇంటర్వ్యూ ఇప్పించిందే మనమే ఇంటర్వ్యూ ఇప్పిపోతే ఆమెకి ఎట్లా ఛాన్సులు వస్తాయి? నువ్వు ఒక ఇంటర్వ్యూకే నువ్వు 10,000 అడుగుతున్నావు, ఇంకా పెద్ద వాళ్ళు ఎట్లా అడగాలి? అవునా కాదా? ఉన్నాయి. నేనే గొప్ప అనుకుంటారు వాళ్ళు. అదే రైట్. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించిన వార్త ఏంటంటే రీసెంట్ డేస్లో జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఒక డాన్సర్స్కి సంబంధించి ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించి కానీ అంతకుముందు అంటే చూసుకుంటే రాజ్ దగ్గర నుంచి చూసుకున్నా కానీ, లేకపోతే జానీ మాస్టర్ దగ్గర నుంచి చూసుకున్నా, రీసెంట్గా మన హర్ష సాయి దగ్గర నుంచి చూసుకున్నా, లేదంటే మన మల్లిక్ తేజ గురించి తన గురించి చూసుకున్నా కానీ ప్రతి దగ్గర కూడా ఎలా అంటే ఇప్పుడు జానీ మాస్టర్ చూసుకుంటే ఆయన ఒక కొరియోగ్రాఫర్, మంచి కొరియోగ్రాఫర్. ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ వల్ల ఆయన ఇప్పుడు జైల్లో కూడా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు హర్ష సాయి కానీ, లేకపోతే ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్, ఇట్లా ఇప్పుడు ఒక మల్లిక్ తేజ కానీ, ఇట్లా వీళ్ళందరూ ఎందుకని ఆ ఇండస్ట్రీ నుంచి అట్లా ఈ రిలేషన్ అనేది బ్యాడ్ చేసుకుని బయటకు రావడం జరుగుతుంది? చక్కగా ఉండొచ్చు కదా. నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. ఇప్పుడు అమ్మాయి ఉంది, అక్కడికి వెళ్ళింది, ఆయన బలవంతం చేయబోతే నాకు ఇష్టం లేదండి అంటే ఆయన ముట్టుకుంటాడా? మళ్ళీ ముట్టుకోడు కదా. ఒక్కసారి పోయి ఆయన తోటి 3-4 సంవత్సరాలు జర్నీ చేసి ఇప్పుడు వచ్చి కేసు పెడుతుందంటే దానికి అర్థం ఏందంటారు? ఇంకా ఎక్కువ బాగా ఇబ్బంది పెట్టి ఉంటాడు. అయితే ఏం ఇబ్బంది పెట్టి ఉంటారు అంటే నువ్వు మొగోళ్ళకి అంటే అమ్మాయిలకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? అమ్మాయిలకి సపోర్ట్ అని కాదు, అంటే ఎంత బాధపడితే ఈ రోజు బయటకు వచ్చిందని చెప్పి. ఎంత బాధపడితే అదేదో ముందుగానే వద్దని చెప్పుంటే ఆమె బయటకు వచ్చేదా? ఈ పాటికి ఆమె లైఫ్ ఇట్లా ఉండేదా? మొత్తం పైసలు సంపాదించుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, అన్నీ అయిపోయినాక అమ్మాయి బయటకు వచ్చిందంటే అర్థమైంది ఎక్కడ జరుగుతుంది తప్పు? అంటే ఆయన ఆమెను ఎంచుకోవడం తప్ప? ఆయన ఎంచుకోవడం, ఆ అమ్మాయిని ఒక పొజిషన్లో పెట్టాలి అనుకోవడం తప్ప? ఈయనది ఇప్పుడు జానీ మాస్టర్ అంటున్నారు, ఆయన తప్పే కావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఆయనైతే ఏం చేయడు కదా.
నువ్వు ఒక్కసారి పోయినావు, ఇష్టం లేదనుకో మళ్ళా పోకు. ఆమెకి ఇష్టం ఉండే కదా పోయింది. అంటే అవకాశంలో మీరు ఇందాక అన్నట్టుగా అవకాశం కోసం చేస్తారు. ఇక్కడ సినీ ఇండస్ట్రీలో జరిగేదంతా కూడా ఇదే. నీకు ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో ఉండి నీకు ఎంత పేరు కావాలో ఎన్ని డబ్బులు కావాలో అట్లా నిన్ను చూసుకుంటా నేను అనేటోళ్ళు మస్తు మంది ఉర్రు. కొంతమంది ఏమో అమ్మాయిలు ఫైనాన్షియలీ ప్రాబ్లంలో ఉండొచ్చు, కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అలాంటి వాళ్ళు వెళ్తున్నారు. చాలామంది కూడా ఇప్పుడు చెప్పాలంటే చాలామంది ఉన్నారు అట్లా, ఒక్కరిద్దరు కాదు, మస్తు పెద్ద పెద్ద సింగర్లే ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్లే ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అసలు సినిమా ఇండస్ట్రీ జరిగేదే అది. ఒక సినిమా ఇండస్ట్రీనా ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది కదా. అదే అంటే ఇప్పుడు మల్లిక్ తేజ అని చెప్పని బయటకు రావడం వల్ల మీరు అది ఒక్కటే బయటకు వచ్చింది. ఇంకా ముందు ముందు ఎన్ని వేల కేసులు వస్తాయో ఇట్లా. అసలు ఏం జరిగిందని చెప్పని అనుకోవాలి అసలు ఆ ఇష్యూ అనేది ఇట్లా బయటకు రావడానికి? నిజం చెప్పాలంటే ఆ అమ్మాయికి ఫస్ట్లో అమ్మాయి పాడినప్పుడు అమ్మాయికి అసలు వ్యూవర్స్ కానీ ఏం కానీ అసలు ఈ అమ్మాయిని ఎవరు పట్టుకొచ్చిరు అని అనుకునేటోళ్ళందరూ. ఆమె వాయిస్ కూడా అంత మంచిగా ఉండేది కాదు. అందరు అనేది చెప్తున్నా, నేను అనుకున్నది చెప్పట్లేదు. సో ఆ అమ్మాయికి చదువుకోలేదు అంత బాగా. సో ఆమెకి తెలివితేటలా లేవు. అందంగా ఉంటుందా అంటే అమ్మాయి అంత అందంగా కూడా ఉండదు. మరి మలిక్ తేజ అన్నయ్య ఏం ఆశించి ఆ అమ్మాయికి ఒక పేరు తేవాలి అనుకున్నాడు? ఆయన ఎందుకు ఈ పని చేసిండు అంటే నిజంగా చెప్పాలంటే అంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా అంటే ఈ ఇండస్ట్రీలో. అదే సింగింగ్, అమ్మాయికి సింగింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు. అదే ఓకే, ఇష్టం ఉన్నప్పుడు పోనీ ఆ అన్నయ్య ఆమెని మా మేనకోడలని పరిచయం చేసిండు. ఓహో, మేనకోడలని పరిచయం. అసలు ఏ విధంగా మేనకోడలు? ఇప్పుడు అన్నయ్య పరిచయం చేసినప్పుడు ఆమెనే పాటలు పాడిస్తుండు, ఆమెతోటే ఉంటుండు, ఆమెతోటే తిరుగుతుండు, ఆమెకి నచ్చే ఆయన తోటి ఉంటుంది. ఆయనకి పెళ్ళైంది 2 పిల్లలు కూడా, అన్నయ్యకి పెళ్ళైంది 2 పిల్లలు కూడా. అసలు అంటే ఇక్కడ తప్పెవరు తప్పుడు? నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏమంటున్నా అంటే అన్నదే 100% తప్పు అంటున్నా. ఇప్పుడు అన్న ఆమెను ఎందుకు తీసుకురావాలి, ఆమెతో ఎందుకు ఉండాలి, ఆమెను ఎందుకు అంటే ఒక సింగర్గా పేరు తేవాలి, ఆమె కోసం ఛానల్ ఎందుకు పెట్టాలి? ఒక వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి జీవితం అంతా హ్యాపీగా గడుస్తుంది, మంచి పేరుంది ఆయనకు ఒక కళాకారుడిగా. ఎందుకు మొత్తం అంతా నాశనం చేసుకున్నాడు? ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకొని ఇన్ని సంవత్సరాలు ఎందుకు సాహసం చేసింది, మళ్ళీ ఎందుకు ఇప్పుడు కేసు పెట్టింది అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఓకే, అది మీకు పరిచయం ఉందా మలిక్ గారితో? మలిక్ అన్నయ్యని ఒక్కసారి నేను అక్కడ స్టూడియోలో కలిసాను. అన్నయ్యతో మంచి మాట్లాడాను. మీరు పాడారా? నేను అన్నయ్యతో ఒక్క పాట కూడా వాళ్ళే. అరే ఛాన్స్ ప్రతి ఒక్కరిని అడుగుతా, అన్నయ్య నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే ప్లీజ్ అన్న ఒక్క సాంగ్ ఇవ్వండి అన్న అంటే తప్పకుండా ఏదైనా ఛాన్స్ మంచి పాట వచ్చినప్పుడు నేనే పిలిపిస్తా, పాడదు కానీ అన్నాడు. ఓకే, అలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే ఈ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అవకాశాల కోసం వెళ్తే కొంతమందిని వాడుకొని వాళ్ళని హైప్ చేసిరు, మంచి సింగర్స్ అందరినీ తొక్కేస్తురు. సో ఇలాంటి సింగర్స్ చాలామంది మట్టిలో మాణిక్యాలు వేల మంది ఉన్నారు. ఇంకా ఎవరో కొంతమంది పేరు చెప్పండి. ఇప్పుడు మీరు అన్న మట్టిలో మాణిక్యాలు కొంతమంది పేరు చెప్పండి. చాలా మంది ఉన్నారు సింగర్స్. కొంతమంది ఇప్పుడు ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఆమె ఉంది మరియమ్మ అని, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కనకవ్వ లాగా తయారవ్వాలని ఆమె పాటలు, ఆమె దగ్గర ఎన్ని పాటలు ఉన్నాయి సేకరణ సాంగ్స్ అంటే మామూలుగా చెప్పలేము. ఆమె దగ్గర ఆమెకు మంచి వాయిస్ ఉంది. ఆమె ఉంది స్వాతి గౌడ్ అని, ఉద్యమాల పాటలు పాడితే హైలైట్ ఉంటుంది చెల్లె, ఆమె ఉంది. మంచి సింగర్స్ ఉన్నారు సార్, ఒక్కరు ఇద్దరు అని చెప్పలేం, తీస్తే లిస్టే వెళ్తుంది. మంచి సింగర్స్కి అసలు అవకాశాలే రావట్లేదు. మరి ఈ 10 మందే కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా కానీ. అదే ఈ 10 మందే కనిపిస్తున్నారు, ఈ సింగర్లే కనిపిస్తారు, ఈ డాన్సర్లే కనిపిస్తారు. మంచి డాన్సర్స్ లేరా? ఒక్కసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్తే ఎంత మంచి డాన్సర్స్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన డాన్సర్స్ని ఒక్కసారి హైలైట్ చేసిరు. కొంతమంది పేర్లు కూడా చెప్పుకోవచ్చు మనం.
ఒక్కసారి హైలైట్ చేసిరు. ఇప్పుడు వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు. ఓకే, ఎవరో కొంతమంది కొంతమంది డాన్సర్స్ ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు ఇదే కాదు, కొన్ని డాన్సర్స్ కూడా వాళ్ళు రిలేషన్లో ఉండి వాళ్ళదేదో నచ్చక వాళ్ళు విడిపోయారు, కానీ ఇలా కేసులు ఏం కాలేదు. కొన్ని ఉన్నాయి కదా అట్లాంటివి. సో వాటి గురించి కూడా చెప్పవచ్చు మనం. అదే రైట్. అయితే ఇంకో విషయం, మీరు ఈమె జాను గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి విషయం ఏంటది నాకు అర్థం కాలేదు. అంటే చాలా చోట్ల కూడా వినిపిస్తుంది. అంటే ఒకసారి జానీ మాస్టర్కి సంబంధించి ఇష్యూ అనేది ఎలా అయితే స్ప్రెడ్ అయిందో, జానీ మాస్టర్ తర్వాత నెక్స్ట్ ఇట్లా రకరకాల వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే శేఖర్ మాస్టర్ పేరు అనేది కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి జాను లిరి గారు అనుకుంటా, ఆమె పేరు కూడా రావడం జరిగింది. దాని గురించి మీరు చెప్పారు, ఏంటి అసలు అది? నేనేమనుకుంటున్నా అంటే అందరూ చాలామంది, నేను కాదు చాలామంది అంటున్నారు నెక్స్ట్ మన జానీ మాస్టర్ అయిపోయిండు, నెక్స్ట్ మన శేఖర్ మాస్టరే అని చెప్పేసి ఎంతోమంది అంటున్నారు. అసలు ఆ కామెంట్లు చూడొచ్చు, మామూలుగా లేవు. ఎందుకు శేఖర్ మాస్టర్ ఓన్లీ జాను లిరినే ఎందుకు సపోర్ట్ చేస్తుండు? వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేకపోతే జాను లిరి అక్కనే ఎందుకు సపోర్ట్ చేస్తుండు? జాను లిరి అక్క చేతి మీద ఎందుకు ఆయన పేరు రాసుకుంది? ఎన్ని కామెంట్లు, పిచ్చి కామెంట్లు, అసలు గలీజ్ కామెంట్లు. అంటే గురు శిష్యుల బంధం అయి ఉండొచ్చు కదా? అవునా, గురు శిష్యుల బంధం. అంటే గురుగారి పేరు రాపించుకుని ఉండొచ్చు కదా. అంటే కొంచెం ఆమెకి మంచి టాలెంట్ ఉందని చెప్పని సపోర్ట్ చేస్తున్నారని చెప్పని అనుకోవచ్చు కదా. ఇప్పుడు టాలెంట్ ఉంటే అందులో అందరికి ఉంది కదా టాలెంట్, మంచి డాన్సర్లు ఉన్నారు కదా. అయినా ఒక్క సాంగ్ అంటే ఫోక్ సాంగ్ చేస్తారు అయిపోతుంది, కానీ ప్రతి ఎపిసోడ్లో ఫోక్ సాంగ్స్ అయినా. ఇప్పుడు ఆమె టాలెంట్ తెలవాలంటే ఒక ఫోక్ సాంగ్, లేకపోతే ఒక ఎమోషనల్ సాంగ్, లేకపోతే ఇలాంటి సాంగ్స్, అన్ని రకాల సాంగ్స్ ఇస్తేనే ఆమె టాలెంట్ అనేది ఏందనేది తెలుస్తుంది. కానీ మొత్తం ఫోక్ సాంగ్స్ ఎందుకు ఇస్తున్నారు అక్కకి? అంటే ఇప్పుడు ఆవిడకి మీకు ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయా ఇష్యూస్? నాకు అసలు ఏం లేవు సార్, అలాంటివి అన్నీ చెప్పకండి. నాకు జస్ట్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. అందరూ చాలా మంది చెప్తున్నారు, ఇదే మాట చెప్తున్నారు, అరే నెక్స్ట్ మాత్రం పక్క శేఖర్ మాస్టరే వస్తారు బయటికి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. శేఖర్ మాస్టర్ అయితే చాలా మంచోరు, ఎందుకంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు జాను లిరి అక్కకి సపోర్ట్ చేయడాన్ని చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు. టాలెంట్ ఉంది ఇది పక్కన పెడితే అన్ని గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు జాను లిరికి ఆమెకి టాలెంట్ ఉందని చెప్పి మీరు నమ్ముతారా? 100% టాలెంట్ ఉంది. టాలెంట్ తోనే అక్కడ వరకు వెళ్ళిందా? టాలెంట్ తోనే అక్కడ వరకు చాలా మంది మాట్లాడుకోవడం మాత్రం శేఖర్ మాస్టర్ తోటి 100% ఈ అమ్మాయికి ఏదో ఉంది కాబట్టే శేఖర్ మాస్టర్ అమ్మాయిని అంత దూరం తీసుకెళ్ళిందని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. నేను ఎంతో మంది దగ్గర విన్నాను కూడా. మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే నేను కూడా ఇదే అనుకుంటున్నా. నిజంగానే ఏ మాస్టర్ అయినా సరే, ఎంత పెద్ద అయినా సరే 100% వాళ్ళకేం లేనిది ఈమెను ఎందుకు తీసుకెళ్తారు? అంతే కదా. ఇప్పుడు ఒక్కలని కాదు, చాలా మంది ఇట్లానే ఉన్నారు. ఇంకా ముందు అయితే ఇట్లాంటివి మస్తు బయటకు వస్తాయి. మీరు ఇందాకేమో జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ మంచోడు అని చెప్పాను. చాలా మంచోరు ఆయన. ఒకప్పుడు ఆయన మంచి వాళ్ళని డాన్సర్లను చేసిండు. ఆయన చిన్నప్పటి నుంచి మస్తు కష్టపడి పైకి వచ్చిన అతను, కష్టం విలువ తెలిసిన అతను, మంచి వాళ్ళకి సపోర్ట్ చేసిండు. కానీ ఈ మధ్య ఆమెతో వేసే డ్యాన్స్ కానీ, ఆ రీల్స్ కానీ, ఇంకా చూసుకుంటే ఈ డీలో వచ్చే డాన్సెస్కి జాను 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 అంటున్నాడు చూడు. అందరికి ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ ఈమెకే సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన ఇండైరెక్ట్గా కూడా చెప్పిండు, ఒకవేళ జానుకి ఇంత టాలెంట్ ఉంది, ఒకవేళ ఆమె కప్పు కొట్టకపోతే మాత్రం నీదే తప్పు అని చెప్పారా లేదా? కొరియోగ్రాఫర్ కి చెప్తున్నారు కదా. సో అందరు ఏమంటున్నారంటే ఇండైరెక్ట్ గా నువ్వు జానుని గెలిపియాలని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఆయన చెప్తున్నాడు అని చెప్పేసి అందరు అంటున్నారు. ఓకే రైట్. అయితే ఇంకో మెయిన్ విషయం వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు చెప్తున్నారు ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక లిరిక్ రైటర్ కానీ, ఇందాక మీరు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా నాకేంటి అని చెప్పని అనుకుంటేనే వాళ్ళని ఇగో అట్లా అని అందరిని అంటలేను నేను, అట్లా అని అందరిని అంటలేను. కొంతమంది అన్నలు ఉన్నారు, నిజాయితీ పరులు ఉన్నారు. ఇప్పుడు ఎస్కే ఫోక్స్ అన్న అని చెప్పిన, శ్రీకాంత్ సార్ అని చెప్పిన, ఆయన ఇప్పటి వరకు నాతోటి అమ్మ అని మాట్లాడింది కానీ ఏ రోజు తప్పు మాట్లాడలే. ఇంకో విషయం,
అసలు జబర్దస్త్ పవన్కి నేను సింగర్ అని ఎవరు చెప్పిరో ఏమో నాకు తెలియదు. ఒక్క మాట తెలియంగానే ఆయన ఫోన్ చేసి నాకు వెంటనే కాల్ చేసి పాట పాడదామని చెప్పేసి పాడిచ్చిండు. ఆయన ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు తప్పుగా చూడలేదు, తప్పుగా మాట్లాడలేదు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకో విషయం, ఇక్కడ గోపి లిరిక్ రైటర్ అని నేను ఎప్పుడో పరిచయం ఆయన నాకు. నేను ఒకప్పుడు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి ఆయన బతిమాలుకున్నా. ఆయన కూడా ఇప్పటికీ నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఆయన అమ్మానే పిలుస్తారు వాళ్ళు కూడా. నాకు ఇప్పటి వరకు కూడా ఏ లిరిక్స్ ఉన్నా కానీ నేను అన్నా అని కూడా పిలవను. గోపి జర నాకు ఈ పాట కావాలి అనగానే వెంటనే రాసిస్తాడు. ప్రజెంట్ అయితే నాకు సపోర్ట్ చేసేది వీళ్ళు శ్రీకాంత్ సార్ అండ్ గోపి సార్. ఇంకా ముందు ఇప్పుడు గోపి ఇచ్చే సాంగ్స్ అన్నీ కూడా వేరే వేరే ఛానళ్ళలో పాడబోతున్నాను నేను. సో నాకు దేవుడు ఈ విధంగా సాయం చేసిండు అని అనుకుంటున్నా. ఇప్పుడు గోపి గారికి కాల్ చేస్తే ఒకసారి ఆయన ఏం మాట్లాడతాడో కూడా మీరు వినొచ్చు. ఆయన ఏమంటాడు తెలుసా, ఒకటే మాట, మమత గారికి మంచి టాలెంట్ ఉంది కానీ ఆ అమ్మాయిని చాలా రకాలుగా అంటే అందరు అవమానించిరు. నువ్వు పాడలేవు పో, నీకు అంత సీన్ లేదని చెప్పేసి అవమానించిరు కదా. కానీ అలాంటి అమ్మాయిని బయటికి తీసుకురావాలని ఆయన ఒక ప్రయత్నం అయినది. ఆయన ఒక్క రూపాయి ఆశించాడు. సో ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఇంకోటి నివృత్తి వైబ్స్ వాళ్ళకి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. వాళ్ళే లేకపోతే ఆ నీలి నీలి కళ్ళవాడే సాంగ్ బయటకు వచ్చేది కాదు. దానివల్లనే నాకు మంచి మంచి ఛాన్సెస్. ఆ తర్వాత గజ్వెల్లి నా ఊరే, ఆ తర్వాత నరేష్ అనే అతను యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఆ తర్వాత ఆయన దగ్గర టుంగుటూ రంజనలో మన లావణ్య అక్కతో పాడిన మన జిఎల్ నామదేవ్ సార్ దగ్గర. ఆ తర్వాత అదేంది అట్లా కొన్ని సాంగ్స్ గౌతమ్ అని ఒక అతను, అరవింద్ అని, ఇట్లా చాలామంది మంచి మంచి సాంగ్స్ నాకు ఇచ్చారు. వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇంకా ముందు ఇంకా మంచి సాంగ్స్ పాడాలి నేను. ఓకే, అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వరకు వెళ్దాం. మీరు అంటే ఏ ఆలోచన పెట్టుకుని ఇక్కడ వరకు వచ్చేసారు? అంటే ఈ ఇండస్ట్రీలో ఎలా సర్వే అవుతుందని చెప్పని వచ్చేసారు? అట్లా ఫ్యామిలీని అట్లాగా మీరు ఇదయ్యి వదిలేసి? నేను ఫ్యామిలీని వదిలేయలేదు. నాకు నా ఫ్యామిలీయే ఇంపార్టెంట్ ఫస్ట్. తర్వాత నాకు ఒక సింగర్గా ఎదగాలి, మంచి సింగర్ అని పేరు తెచ్చుకోవాలి, మంచి తెలంగాణ యాంకర్ అని పేరు తెచ్చుకోవాలని ఆశతోటే ఇక్కడ వరకు వచ్చిన. కానీ ఏ తప్పుడు పనులు చేయలేదు, ఎక్కడ తిరగలేదు. సో నేను అదే ఇప్పటికీ నా అమ్మ నాన్న నాకు ఎప్పుడు గుర్తుంటారు. నువ్వు ఏదైనా తప్పు చేసేటప్పుడు వాళ్ళు నాకు గుర్తొస్తారు. సో నేను ఏ తప్పు చేయలేదు, నిజాయితీగానే ఇప్పటి వరకు వచ్చిన. నేను అందరిని అడుక్కున్నా, అన్న ఒక్క పాట అన్నా, ఒక్క ఛాన్స్ అన్నా, ప్లీజ్ అన్నా. ఎంతమందిని అడిగినా కానీ ఒక్కరికి కూడా కనికరం కలగలేదు ఇప్పటి వరకు. సో నేను అనుకున్నా, అమ్మ ఈ ఇండస్ట్రీ ఎంత, ఈ ఫోక్ ఇండస్ట్రీ ఎంత, ఇది వదిలేసి మంచి యాంకరింగ్ చేసుకుంటా, మంచి ఇంటర్వ్యూలు చేసుకుంటా, వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటా, ఇట్లానే గడిపేద్దామని చెప్పేసి అట్లా నేను ఫ్రీలాన్సర్ చేయడం స్టార్ట్ చేశాను. ఓహో రైట్. అయితే జబర్దస్త్ పవన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి పాట పాడమని చెప్పాను. ఆ పాట ఏంటో ఒకసారి. గున్నా మామిడి గుట్టెనక నల్లారే గడి కట్ట కింద ఉంది నా మడి బచి పోరా నువ్వు ఎగబడి, కట్ట కింద ఉందే నా మడిని వస్తా పాయే కైకిల్లును దున్ని నై మడి దింపు తాపవే నాగలి, దున్నితే దుమ్మె లేవాలి నీ దమ్ములు కనబడాలి, దున్నితే దుమ్మె లేవాలి నీ దమ్ములు కనబడాలి, సాటేసిన నగలికలు దున్నుతానే పిల్లని సెనుమల్లు, సాటేసిన నగరికలు దున్నుతానే పిల్లని సెనుమల్లు. మన జబర్దస్త్ జీవన్ నేను ఇద్దరు కలిసి వాడినాం. ఓహో, జబర్దస్త్ జీవన్ కూడానా? ఇద్దరం కలిసి వాడినాం ఆ పాట. ఓకే రైట్, బాగుందని, చాలా బాగుంది. రైట్. ఈ పాట అందరు అన్నారు ఇది డబుల్ మీనింగ్ సాంగ్, ఎందుకు అన్నావు అని చాలా మంది అన్నారు. ఏ ఛాన్స్ లేనా సింగర్స్ కి. అదే మీరు ఇప్పుడు పాడారు కానీ నాకు అర్థమైంది, నీ సూప్ లోనే అర్థమైంది నాకు. నేను క్యాచ్ చేయలేదు అంటున్నాను, నాకు అర్థం కాల. మీరు చెప్తున్నారు అది డబుల్ మీనింగ్ సాంగ్, నువ్వు ఎందుకు పాడినావు, అసలు నీకు అంత ధమాక్ లేదా, ఎందుకు అన్నాను చాలా మంది అడిగినాను. ఓకే, మాకు సింగర్స్ కి ఒక ఛాన్స్ రావాలంటేనే మస్తు కష్టమవుతుంది, ఇట్లాంటి పాటలు పాడితేనన్నా ఛాన్సెస్ వస్తాయేమోనని పాడినా నేనని చెప్పిన. ఓకే, మంచి నిజాయితీగా పోయి ఎంతమందిని బతిమాలినా ఏం చేసినా ఒక్క సాంగ్ కూడా రాలే. ఈ పాట వాడినా మంచి హిట్ అయింది ఈ సాంగ్. రైట్ అండి. మమత గారు, అయితే మీకు అంటే బాగా మీకు హిట్ వచ్చిన సాంగ్ నీలి నీలి కల్లవాడు అని చెప్పన్నారు కదా, అది ఒకసారి మా కోసం ఒకసారి పాడరా మళ్ళీ ఒకసారి.
నీలి నీలి కల్లావడేవని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అన్నాగడే నీలి నీలి కల్లావడేవని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అన్నాగడే పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా నీలి అరి నీలి అరి నీలి నీలి కల్లావడేవని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. బాగుందండి. మీ నీళ్ళు కలవాడు ఎవరు? నాకెవ్వరు లేరు. అదేంటి మరి అన్ని 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 పాటలు పడుతున్నారు ఈ లైఫ్ జర్నీలో మీకు ఎప్పుడు కూడా ఎవరు కూడా కనబడలేదా? లేదు లేదు, ఇట్లాంటి రౌడీ దానికి ఎవడు పడతాడు? అదేంటి ర్యాష్ గా మాట్లాడతా, ఇట్లా జబర్దస్త్ గా అంటే ఇట్లానే మాట్లాడతా. నేను ఎవరితో మాట్లాడినా కొట్టినట్టే మాట్లాడతా. సో నాకు అట్లా కొట్టకుండా అయితే ఎలా మాట్లాడతారు? సాఫ్ట్ గా మాట్లాడతా. చెప్పు శ్యామ్ అంట. ఓకే రైట్. అంటే అంటే మీకు ఉంటుంది కదా అంటే ఖచ్చితంగా అంటే ఎలాంటి అబ్బాయి కావాలని చెప్పని అట్లా అంటే మీ ఇంట్లో ఎవరు అడగట్లేదండి మిమ్మల్ని పెళ్లి? లేదు, యాక్చువల్లీ ఇప్పుడు చూస్తున్నా సంబంధాలు ప్రెసెంట్. ఓకే, చెప్పారా క్వాలిటీస్ ఏమని చెప్పారా? ఏ క్వాలిటీలే గిల్టీలే, మంచోడైతే చాలు. అది మంచోడని నీకు ముందే తెలుస్తుంది ఏమన్నా? అదే కదా తెలుసుకుంటారు. అంటే ఎలా అనుకుంటున్నారు ఎలా ఉండాలి ఏంటి అని? ఏం లేదబ్బా, నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను అంటే గనక ఆయన కూడా ఇదే ఫీల్డ్ ఉండాలని చెప్పి లేదు, అట్లేం లేదు. ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, జర మంచిగా చూసుకొని నన్ను కొంచెం అర్థం చేసుకుంటే, ఏ గొడవలు లేకుండా మా పేరెంట్స్ని మంచిగా చూసుకొని నన్ను చూసుకుంటే గదే చాలు. అంతే. ఆయన ఏం గొడవ పెట్టుకోడు, మీరే డైలీ గొడవ పెట్టుకుంటే ఇలాగ ఉన్నారు. అందరూ అంటే ఉట్టి ఎందుకు గొడవ పెట్టుకుంటాం? అదే మీరు అన్నారు కదా నా మాటలే హార్ష్గా ఉంటాయని చెప్పాలి అన్నారు కదా. హార్ష్గా అంటే అందరు అంటారు నువ్వు మాట్లాడడమే కొట్టినట్టు మాట్లాడతావు ఎవరితో. అంటే మీరు మీ ఫ్యామిలీలో మీ సిబ్లింగ్స్ అంటే మీ బ్రదర్ సిస్టర్ అట్లా ఎవరైనా మీకు ఉన్నారా? నాకు 2 తమ్ముళ్ళు, నేను అంతే. 2 తమ్ముళ్ళు కదా, రైట్. అంటే మీరు అంటే ఇట్లానే అంటే నేనేమనుకున్నానంటే అందరు ఆడపిల్లలు ఏమో మీరు, అందుకని చెప్పి మీరు అట్లా మగరాయిలా మీరు అంటున్నారు కదా, అలా ఏమన్నా ఉన్నారేమో. ఈ ఫీల్డ్కి వచ్చినాకనే మొగరాయిని అయినా నేను. ఈ ఫీల్డ్కి వచ్చినాకనే మొగరాయిని అయినా అంటే ఈ ఫీల్డ్లో మెత్తగా ఉండద్దు. అంటే మీకు అట్లా ఎప్పుడు అనిపించింది? అంటే ఏదైనా ఫేస్ చేస్తేనే కదా తెలుస్తుంది. అవును, వాళ్ళు ఎప్పుడైతే నివృత్తి వైబ్స్ వాళ్ళు అంటే అన్న వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి సాంగ్స్ పాడినాక నేను అసలు అనని మాటకి అన్నానని చెప్పి నన్ను అనవసరంగా ఇచ్చేసిరో, నేను నిజంగా అప్పుడు ఏం అనలేదు. ఒకళ్ళ చేత ఒకళ్ళు అనిపించి నన్ను అన్నారుగా తప్ప నేను అసలు నిజంగా నేను కావాలని అనలేదు. ఆ మాట నా మీద అనవసరంగా వేసిరు. అప్పటి నుంచే నేను అనుకున్నా, రే గిట్ల మెత్తగా ఉండొద్దు, ఇప్పటి నుంచి బరాబర్ మాట్లాడాలి, అట్లా మాట్లాడితేనే ఇక్కడ మనకి ప్లేస్ ఉంటుందని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. ఓహో, స్కూల్లో ఎప్పుడైనా పాడేవారా మీరు పాటలు? చాలా మంది స్కూళ్ళల్లో కాలేజ్లల్లో మస్తు పాటలు చేసినాం, మస్తు పాటలు పాడినాం. అంటే ఏదైనా అకేషనల్గా ప్రోగ్రామ్స్ అట్లా పాడేవారా లేదంటే డైలీ ఏదో ఒకటి పాడతాం? డైలీ కాదు, అకేషన్స్కి కంపల్సరీ, ఏ అకేషన్ వచ్చినా కంపల్సరీ నన్ను పాట పాడించేటోళ్ళు. ఓకే, అంటే ఏం పాటలు పాడేవారు? అంటే స్టార్టింగ్లోనా అంటే ఏం పాటలు పాడేవారు స్కూల్లో? బాగా మన మూవీ పాటలే ఎక్కువ పాడేది నేను అప్పట్లో, చిన్నప్పట్లో మస్తు పాటలు పాడేది. మీకు ఇష్టమైన పాట ఒకటి పాడండి. ఏది మీరు అప్పుడు పాడింది కానీ ఏదైనా? నాకు బాగా ఇష్టమైన పాట అంటే మా మమ్మీకి ఇష్టం అనమాట, రాజా మూవీ అని. మీకు తెలుసు కదా రాజా మూవీ, వెంకటేష్ గారిది రాజా. ఆ పాట మా మమ్మీకి చాలా ఇష్టం. ఒకసారి అయితే ఆంటీ కోసం పాడండి. అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రామ్మా అని నవ్వే ఆ నవ్వులు జ్ఞాపకమే, అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చిమరింతలు జ్ఞాపకమే, అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఇది ఫోక్లో పాడచ్చుగా? అట్లా వాడరాదు.
అలా అవుదా? మీరు ఏమైనా రాసారా ఎప్పుడైనా సాంగ్స్? అంటే మీరు ఇప్పుడు ఓన్లీ సింగింగ్ ఏనా? లేదు ఓన్లీ సింగింగ్. డాన్సింగ్? డాన్సింగ్ అసలు చేయను. డాన్స్ కూడా చేయరా? జస్ట్ ఎప్పుడైనా బతుకమ్మ సాంగ్స్ కి అట్లా డీజేలల్లా బాగా చేస్తా డాన్స్. ఓకే ఓకే. అంటే డీజే అంటే రీమిక్స్ సాంగ్సా? రీమిక్స్ సాంగ్స్ కి డాన్సెస్ బాగా చేస్తాం. ఇంటి దగ్గర డీజే పెడతారు కదా బతుకమ్మకి అప్పుడప్పుడు, వినాయకకి అట్లా. సో మస్తు డాన్స్లు వేస్తాం అప్పుడు. ఓకే రైట్. అయితే ఫైనల్గా ఏమంటారు చెప్పండి, అంటే ఒక ఇండస్ట్రీ అనే గురించే అనే కాదు, ఇప్పుడు జరుగుతున్న ప్రతి చోట కూడా ఇంకో ముచ్చట ఎప్పుడు నేను మర్చిపోయినా. చెప్పండి. ఇగో ఇన్స్టాగ్రామ్లోనే కాదు, ఫేస్బుక్లోనే కాదు, ఇప్పుడు మ్యాట్రిమోనీలో ఇట్లా ఇది కూడా ఉందా? చగాలు తయారైండ్రు. ఒక్క 3-4 పెళ్ళిళ్ళు చేసుకొని ఇట్లా అందులో ప్రొఫైల్ పెట్టి అమ్మాయిలను వెతికి డబ్బునోళ్ళని చూసి వాళ్ళకి వాళ్ళతో తిరిగి అన్నీ చేసి ఇట్లాంటివి కూడా నడుస్తున్నాయి ఇప్పుడు మ్యాట్రిమోన్లో ఇట్లా. సో ఈ మ్యాట్రిమోన్లో ఎట్లా ఉంటున్నారంటే అంటే వాళ్ళు మెయిన్ ఏంటంటే డబ్బుల కోసమే. ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ప్రేమ పేరుతోటి ఎంతో మందిని మోసం చేస్తారు. ఎఫ్బీలకు ఇట్లా అట్లనే మోసం చేస్తారు. అట్లనే ఇప్పుడు మ్యాట్రిమోన్లలో కూడా అట్లనే మోసం చేస్తారు. సో అమ్మాయిలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే జీవితాంతం వాళ్ళతోటి ఉండాలి కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. వచ్చాడు నచ్చాడు అని డైరెక్ట్ ఫోన్ చేయగానే మాట్లాడి మెసేజ్లు ఫోన్లు ఇవన్నీ చేస్తున్నారు. అన్నీ ఆయనతో తిరిగిన తర్వాత అవన్నీ వాళ్ళు సీక్రెట్గా పెట్టుకొని రికార్డింగ్లు పెట్టుకొని చాట్ అంతా కూడా పెట్టుకొని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. సో అట్లాంటివి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అమ్మాయిలు అయితే మోస్ట్లీ. ఓకే అండి. అది ఫైనల్గా నేను ఒకటి అడుగుతాను, అంటే మొత్తం అందరిలో ఈక్వాలిటీగా అబ్బాయిలు గొప్ప వాళ్ళ అమ్మాయిలు గొప్ప వాళ్ళ? అమ్మాయిలు గొప్పోళ్ళు ఏం కాదు, అబ్బాయిలు గొప్పోళ్ళు ఏం కాదు, ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు అంత ఎందుకు సార్, ఎక్కడి నుంచో అమ్మ నాన్న అబ్బాయిలు కాదు అమ్మాయిలు కాదండి, ఇంకెవరు గొప్పలు ఉన్నారు? ఎవ్వరు గొప్పోళ్ళు లేరు, ఎవరికి వాళ్ళే గొప్పోళ్ళు. ఇంకో విషయం తెలుసా, ఎక్కడి నుంచో తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకోమని ఇక్కడ అమీర్పేట అక్కడ కూకట్పల్లి ఇట్లా ఏరియాలల్లో హాస్టళ్ళల్లో ఉండమని పోరళ్ళని చదువుకోమని పంపిస్తారు. వాళ్ళు అక్కడ అంత కష్టపడి వీళ్ళకి పైసలు కడుతుంటే వీళ్ళు ఆడపోరలు ఏం చేస్తారు ఎరికేనా, పైసలు ఉన్నోళ్ళ దగ్గర మంచి మంచి పోరళ్ళని పట్టుకొని వాళ్ళతోటి తిరుక్కుంటా జీవితాలు నాశనం చేసుకుంటారు. అమ్మాయిలు ఒక్కలేనా? అమ్మాయిలే, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అట్లా. ఒక అన్న మొన్న నన్ను అడిగాడు, అమ్మ నువ్వు ఇంటర్వ్యూలు చేస్తావు కదా, ఇగో గిట్లా చేయాలి ఇది అంటే ఏందన్నా నాకు అర్థం కాలేదంటే, పూరలు ఏం చేస్తారు ఎరికేనా, కాలేజీకి జాబ్ అని పోయొస్తారు, సాయంత్రం అయ్యేసరికి రోడ్ల మీద నించొని మంచి మంచి పోరలు ఉంటే వాళ్ళని పట్టుకొని పైసలు వాళ్ళ దగ్గర అదే తీసుకొని ఖర్చు పెట్టించుకొని తిరుగుతుర్రు, తప్పుడు పనులు చేస్తున్నారు. అమ్మ ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా నువ్వు చెప్పాలని చెప్పేసి ఒక అన్న అన్నాడు నాతోటి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు అమ్మాయిలు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు అవకాశం వస్తుందన్నా ఎంత దిగజారాలో అంత దిగజారుతున్నారు. మీరు అమ్మాయిలనే అంటున్నారు, చాలా మంది నిజంగా చెప్తున్నా, అబ్బాయిలు కూడా మంచోళ్ళు ఏం కాదు, వాళ్ళు కూడా ఎట్లా మోసం చేయాలో అట్లా చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేయించుకుంటున్నారు, ఆ తర్వాత వాళ్ళని వదిలేస్తున్నారు. కొంతమంది నిజం ఉన్నారు, కొంతమంది ఫేక్ ఉన్నారు. సో అందరూ ఉన్నారు అని చెప్పాను నేను, కొంతమంది మంచోళ్ళు ఉండరు, కొంతమంది చెడ్డోళ్ళు ఉండరు. అట్లనే ఫోక్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది మంచోళ్ళు ఉండరు, కొంతమంది చెడ్డోళ్ళు ఉండరు. ఓకే, అది మీరున్న ఫోక్ ఇండస్ట్రీలో. ఓకే రైట్. ఎందుకంటే నేను వెళ్ళిన దగ్గర ఇప్పటి వరకు నాకు ఎక్కడ అట్లాంటివి జరగలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే నాకు ఎక్కడ అట్లాంటివి జరగలేదు. ఎవరు నన్ను అట్లా అడగలేదు. అట్లా చేస్తావా అమ్మ నీకు మంచి పొజిషన్ ఇస్తా అని ఇప్పటివరకు ఎవరు అనలేదు నన్ను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.